వారు వెళ్ళి ఉన్న దినాలు అవి. ఆ సమయంలో మరి తన భార్య ఆరవ కాన్పుగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అలా ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవ సమయంలోనే ఆమె చనిపోయింది. బిడ్డకు జన్మనిచ్చి ఆమె చనిపోయింది. అలా చనిపోయిన తర్వాత ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న విలియం స్మార్ట్ వెంటనే బయలుదేరి వచ్చి తన భార్యను చూసి బాధపడ్డాడు. బిడ్డను పెంచడంలో ఆ 6 బిడ్డలను పెంచడానికి తన మరొక వివాహం చేసుకోకుండా, ఏమాత్రం కూడా ఆ పిల్లలకు దూరంగా ఉండకుండా ఆ 6 పిల్లలను, ప్రత్యేకంగా ఆ చంటి పుట్టిన బిడ్డను తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించి ఆ బిడ్డను పెంచి పెద్దదాన్ని చేశాడు. నిజంగా ఒక ఆడబిడ్డను, ఆ చంటి బిడ్డను, అంటే పొత్తిళ్ళలో ప్రసవ దినములో చనిపోయిన ఆ బిడ్డను అలా పెంచడం అనేది చాలా అద్భుతమైన విషయం. అలా తాను ఆ బిడ్డను అంతగా బిడ్డలను ప్రేమించిన విధానాన్ని బట్టి పిల్లలందరూ కూడా తండ్రి అంటే చాలా ఇష్టపడేవారు. ఆ చివరి పాప అయిన సోనార్ స్మార్ట్ డాడ్ అనే ఆమె పేరు సోనార్. ఆమె తండ్రి అంటే చాలా ఇష్టం అనమాట. ఆమెకు 15 సంవత్సరాలు వచ్చాయి. ఆ 15 సంవత్సరాల వయసులో 1909వ సంవత్సరం, అది 1909వ సంవత్సరంలో ఒక మదర్స్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొంది, అంటే వెళ్ళిందనమాట. మదర్స్ డే ప్రోగ్రాంలో అయితే కార్యక్రమంలో పాల్గొని ఆమె ఆ మదర్స్ డే యొక్క మాటలు, కొంతమంది చెప్తూ ఉంటారు కదా మదర్స్ డే గురించి, మదర్ గురించి చెప్తున్న మాటలు విన్నప్పుడు ఆమెకు తన హృదయంలో పుట్టుకొచ్చింది, మా డాడీని ఎందుకు ఫాదర్స్ డేగా ఎందుకు పెట్టకూడదు? తల్లి కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాడు, తల్లి కన్నా ఎక్కువగా నన్ను చూశాడు, అంటే తల్లే కాదు తండ్రి కూడా అంటే కుటుంబానికి శ్రేష్టమైన వాడని విషయాన్ని ఎందుకు తెలియచేయకూడదని ఈ మాటను ఆనాటి మత గురువుల దగ్గరికి వెళ్ళి చెప్పిందట. నేను ఫాదర్స్ డే చేయాలనుకుంటున్నానని. అంటే దానికి వెంటనే వారు, అంటే తన స్టోరీ చెప్పి, తన తండ్రి గురించి చెప్పి నేను ఫాదర్స్ డే చేయాలనుకుంటున్నానంటే మత పెద్దలు ఓకే అని చెప్పేసి అని వాళ్ళు దానికి అగ్రీ అయ్యారు, అనుమతి ఇచ్చారు. వెంటనే 1910వ సంవత్సరం జూన్ 19వ తారీఖున ఫస్ట్ ఫాదర్స్ డే వాషింగ్టన్లో జరిగింది. అది వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు. తన తండ్రి బర్త్డే రోజున జూన్ 19వ తారీఖున తన ఫస్ట్ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేశారు. అలా సెలబ్రేట్ చేస్తూ ఇది ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా వారు చూసుకున్నారు. అలా ప్రతి సంవత్సరం జరగాలంటే ఏదో ఒక కార్యక్రమం జరగాలి కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి సంవత్సరం 19వ తారీఖున పెట్టడం కుదరదు కనుక 3వ ఆదివారం పెడదాం అనుకున్నారు. ఆదివారం ఆరాధన దినం కాబట్టి అలాగన దాన్ని క్రియేట్ అయింది. ఆ తర్వాత 1966వ సంవత్సరంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న లిండన్ జాన్సన్ అనే అధ్యక్షుడు, ఆనాటి అమెరికా అధ్యక్షుడు, దాన్ని 1966వ సంవత్సరంలో దాన్ని యొక్క అమెరికా దేశంలో ఒక ఉన్నతమైన, అంటే ఒక సెలబ్రేషన్గా దాన్ని ఆమోదించాడు. ఇక దీని ప్రతి సంవత్సరం కూడా ఇది మనము మన దేశవ్యాప్తంగా ఇది చేసుకోవచ్చు అని వారి దేశవ్యాప్తంగా దాన్ని చేసుకోవడానికి అందరూ కూడా దానికి సమ్మతించారు. అంటే అమెరికా అధ్యక్షుడు కూడా దాన్ని సమ్మతించారు. ఆ తర్వాత 1972వ సంవత్సరంలో రిచర్డ్ నిక్సన్ అనే అధ్యక్షుడు, అంటే అమెరికా అధ్యక్షుడు, దాన్ని జాతీయ దినోత్సవంగా దాన్ని ప్రకటించాడు. జాతీయ దినోత్సవంగా ప్రకటించి దాన్ని సెలవు దినంగా ప్రకటించి దాని యందు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తండ్రి చేస్తున్న సేవలను గుర్తిస్తూ వారి తండ్రులకు శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ తెలియజేసుకునే విధంగా తల్లి ఎంత బాధ్యత కలిగిన స్థితిలో ఉందో తండ్రి కూడా అంతే బాధ్యత కలిగిన వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు కనుక ఫాదర్స్ డే సెలబ్రేషన్ను ఒక జాతీయ దినోత్సవంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారన్నమాట. ఇది క్లుప్తంగా ఫాదర్స్ డే యొక్క చిన్న వివరణ. కనుక ఫాదర్స్ డే అనగానే మనం ఆలోచన చేస్తాం తండ్రి. మనకి తండ్రి కనబడ్డు, తల్లి మాత్రమే కనబడుతుంది. కానీ మరుగైన తండ్రికి ఉన్న విశేషమైన ప్రేమ చాలా శ్రేష్టమైనది. రోజు నేను కొన్ని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను అనమాట. నేటి పిల్లలు తల్లిదండ్రులు అంటే తండ్రి మీద ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు అని. ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే తండ్రి దాచుకునేవాడు అని ఒకటి. రెండవది తండ్రి కల్చర్ తెలియనివాడు. తండ్రికి కల్చర్ తెలియదు.
అనేది ఆ, ఒక ఒక విషయం అన్నమాట. ఇకపోతే మూడో విషయం చూసినట్లయితే తండ్రి చేతకానివాడు అసమర్థుడు అని. నేను ఈ మూడింటిని సమర్థిస్తున్నాను. తండ్రి దాచుకునేవాడు. ఏం దాచుకుంటాడంటే తన మనసులో బాధను, కళ్ళల్లో కన్నీళ్లను దాచుకుంటాడు. అది పైకి కనబడినవాడు. తన భార్యకి కానీ, తన బిడ్డలకు కానీ, సమాజానికి కానీ అవి కనబడనివ్వడు. మనసులో బాధను దాచుకుంటాడు, కళ్ళల్లో కన్నీళ్ళు దాచుకుంటాడు. కానీ ఆడవాళ్ళు అలా కాదు, ఏడ్చేతారు. ప్రతిదీ బయటికి నలుగురితో చెప్పేసుకుంటారు, కళ్ళల్లో కన్నీళ్ళు తెచ్చేసుకుంటారు ఎవరైనా. కానీ తండ్రి మాత్రం హుందాగా ఉంటాడు, బాధను మనసులోనే దాచుకుంటాడు. కనుక తండ్రి దాచుకునేవాడు. రెండవది, తండ్రి చేతకానివాడు అసమర్థుడు. దేనికి నేను అగ్రి అవుతున్నాను, నిజమే, చేతకానివాడు అసమర్థుడు. తండ్రి తన కుటుంబ పోషణ కొరకు రూపాయి సంపాదిస్తాడు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనుకుంటాడు. ఎంత సంపాదించినా అందులో రూపాయి తను సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి చేత కానివాడు. తన బిడ్డల భవిష్యత్తు కోసం, తన కుటుంబ క్షేమం కొరకు, తన ఉన్నతమైన స్థాయిలోనికి బిడ్డలు భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆ ధనాన్ని వినియోగిస్తాడు. ధనములో రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని చేత కానివాడు. మూడవ విషయం ఏంటంటే తండ్రి కల్చర్ తెలియనివాడు. నేటి సమాజం కలుషితమైన కల్చర్లో ఉంది. నేటి పరిస్థితులు పార్టీలని, లేకపోతే ఫ్యాషన్ షోస్ అని, ఫ్యాషన్గా తిరగాలని, లేకపోతే పార్టీలని, లేకపోతే వాళ్ళకు ఒక విదేశీ పరమైన కొన్ని సాంప్రదాయాలు, సిద్ధాంతాలతో రకరకాల విధాలుగా సమాజంలో వారు ఎక్కడ తగ్గిపోతారో, ఎక్కడ నలుగురిలో చీఫ్ అయిపోతారో, నలుగురిలో ఎక్కడే చెడ్డ పేరు తెచ్చుకుంటారని సభ్యత లేని సమాజంలో ఉన్న ఈ భయంకరమైన ఈ కల్చర్కు ఏమాత్రం కూడా ప్రోత్సహించక కల్చర్ తెలియకుండానే తండ్రి ఉంటాడు. నువ్వు ఇలా ఉండకూడదు, పార్టీకి వెళ్తాను, లేకపోతే ఏదైనా ఒక మోడర్న్ డ్రెస్ ఏదంటే ఎందుకు ఈ బట్టలకి ఎందుకు అంటాడు. ఒకవేళ ఏదైనా సరదాగా డబ్బులు ఖర్చు పడి పార్టీలకు వెళ్తాను, ఎందుకురా పార్టీలకి నీకు అంటాడు. అంటే వెళ్ళకూడదని కాదు, వెళితే ఎక్కడ పాడైపోతాడా అని భయం. అప్పుడు పిల్లలు అనుకుంటారు మా డాడీ కల్చర్ తెలియదు, నలుగురిలో ఎలా తిరగాలో తెలియదు, నలుగురిలో ఎలా ఉండాలో తెలియదు కాదు, ఎలా ఉండాలని తెలిసి అలా ఉండకూడదు అని తాను కొన్ని ఆంక్షలు విధించుకుంటాడు. అందుకనే కల్చర్ తెలియని వాడే తండ్రి అని నేను దానికి కూడా అగ్రీ అవుతాను. కానీ ఈ విషయాన్ని నేను పోస్ట్ పెట్టాను అన్నమాట. మా స్నేహితుల గ్రూప్లో, మా ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ పెట్టి దాన్ని పోస్ట్ చేశాను. ఎందుకంటే నేటి సమాజంలో పిల్లల యొక్క భవిష్యత్తు లేక పిల్లల యొక్క విధి విధానాలు తల్లిదండ్రులను అర్థం చేసుకునే మనసు కావాలి, తల్లిదండ్రులను తప్పకుండా అర్థం చేసుకునే గుణం కావాలి. ఎందుకనే అదే నిజంగా ఫాదర్స్ డే అనేది కేవలం ఒక్కరోజు చేసుకునేది కాదు, అది ప్రతిదినం తండ్రి మీద గౌరవించే అనుభవాలు. పిల్లలుగా తప్పకుండా మీ తల్లిదండ్రులను గౌరవించవలసిన విధానాలు, దైవ పిల్లలంగా, దేవుని పిల్లలంగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమించేవారు తప్పక కుటుంబాలను ప్రేమించగలిగిన స్థితి ఉంటారు. నేను దాన్ని బట్టి అతిశయిస్తుంటాను. నా బిడ్డలు దేవుడు, నేను ఆ పోస్ట్లో కూడా మాట అన్నాను, దేవుడు నన్ను ప్రేమించి బిడ్డలు నాకు ఇచ్చాడు, అందుని బట్టి దేవుని పొందనాలని పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించే బిడ్డలను ఇచ్చాడు. ఈరోజు అలాంటి స్థితిలో మనం అందరం ఉండాలి. ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మంచిది. దేవుని మహాకృప ద్వారా ఈ దినమందు ఆయన సన్నిధిలో జీవించడానికి, ఆయన సన్నిధిలో మనం గడపడానికి, ప్రభు యొక్క సన్నిధికి ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు దీనులమైన మనల్ని దేవుడు ప్రేమించి తన ఉన్నతమైన కృపను చూపి నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్న కీర్తన భాగం 115వ కీర్తన భాగం. ఇది గడిచిన 3 వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. 113వ కీర్తన భాగం నుంచి ఇవి దేవుని స్తుతించే కీర్తనలుగా, పండుగ దినాలలో పాడుకునే కీర్తనలుగా నేను మీకు తెలియజేస్తున్నాను కదా. 113, 114 కీర్తన గడిచిన వారం మనం ధ్యానం చేస్తూ ఇవి పండుగ దినాల్లో పాడుకునే కీర్తనలు అని చెప్తూ దానికి ఏదో పేరు పెట్టినట్టు గుర్తు నేను. గుడ్, హల్లెలూయా కీర్తనలు, ప్రభుని స్తుతించే కీర్తనలు అనేది మనం పేరు పెట్టుకున్నాం. కనుక ఈ పండుగ దినాల్లో ప్రత్యేకంగా దీన్ని ఎక్కువగా పస్కా పండుగ దినాన్న ఈ కీర్తనలు, ఈ 118వ కీర్తన వరకు కూడా, 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు కూడా పస్కా పండుగ దినంలో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇకపోతే 113, 114, 115 ఈ 3 కీర్తనలు కూడా
పస్కా పండుగకు అంటే ఆచరించడానికి ముందుగా పాడతారు, పస్కా పండుగ ఆచరించిన తర్వాత 3 కీర్తనలు పాడతారు. ఇవి 3 కీర్తనల విభజన అనమాట. ముందు వెనక అని పాడే కీర్తనలుగా ఇవి ఉన్నాయి. ఈ 115వ కీర్తన భాగంలో మనము శ్రేష్టమైన గడిచిన వారంలో మనం 114వ కీర్తనలో 3 విషయాలు, అంతకుముందు 3 విషయాలు తెలుసుకున్నాం. పోయిన వారం కూడా 3 విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరొక 3 విషయాలు. ఈ 115వ కీర్తన భాగంలో 3 భాగాలుగా మనం విభజించబోతున్నాం. దీన్ని 3 భాగాలుగా విభజించబోతున్నాం. 115వ కీర్తన 1 నుండి 3 చరణాలు. 1 నుండి 3 చరణాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అని ఈ 3 చరణాలు కూడా దేవుని మహిమను చాటుతా ఉన్నాయి. దేవుని మహిమను చాటుతున్నాయి అనగా మహిమ చరణాలు, మహిమను గూర్చిన చరణాలు, దేవుని మహిమపరిచే చరణాలుగా మనకు కనబడుతున్నాయి. ఇక 4వ చరణం నుంచి 11వ చరణం వరకు మనం చూసినట్లయితే 4వ చరణం, వారి విగ్రహములు వెండి బంగారమి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడవు, గొంతుకులతో మాట్లాడు, వాటి చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయమును వారికి కేడమును. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయమును వారికి కేడమును. యెహోవా యందు భయభక్తులు గలవారారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయమును వారికి కేడము. 11 చరణాల వరకు మనం, అంటే 4 నుంచి 11 చరణాల వరకు మనం చదువుకున్న ఈ భాగంలో మనకు 2వ విషయం మనకు కనబడుతుంది. ఏంటంటే వారి యొక్క వారి మనస్సులో ఉన్న నమ్మిక, లేక వారి మనసులో ముద్రించబడిన స్థితి ఏంటి అన్నది మనకు కనబడుతుంది. ఇందులో మనకి 4 నుంచి 11 చరణాల వరకు వారి మనసులో ఉన్న భావం, వారి మనసులో ఉన్న నమ్మిక ఎలాంటిదే. ఇక 12వ చరణం నుంచి 18వ చరణం వరకు మనం చూసినట్లయితే, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలు ఆశీర్వదించును, అహరోను వంశస్థులను పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి చెందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆకాశములు యెహోవా వశములు, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలో దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము, యెహోవాను స్తుతించుడి. 18వ చరణం వరకు మనం చదువుతున్న విషయంలో దేవుడు మంచి చేయువాడు, దేవుడు మంచి చేసే గుణం కలిగిన వాడు. కనుక 3 విషయాలు, 1 మహిమ, 2వది మనస్సు, 3వది మంచి. దేవుణ్ణి భూమి మీద ఉన్న మన జీవితాల్లో దేవుణ్ణి మనము మహిమపరచవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు కావాలి. దేవుడు మనకిచ్చిన శరీరం, దేవుడు మనకిచ్చిన జీవితం, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవిత కాలంలో దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలి. 2వది మహిమాన్వితుడైన దేవుణ్ణి మనస్సులో నమ్ముకునే జీవితం కావాలి. మనస్సులో నమ్మిక కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ గొప్ప దేవుణ్ణి మాత్రమే మనసులో నింపుకొని మనసులో నమ్మిక కలిగిన వారు ఉండాలి. 3వదిగా ఆయన ఆశీర్వాదములు, ఆయన యందు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, ఆయన మంచి దేవుణ్ణి ఇచ్చేవాడై ఉన్నాడు కనుక ఆయన మంచి దేవుడిగా ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఆయనలో నుంచి మనం మంచిని, ఆశీర్వాదాలను కోరుకునే వారంగా ఉండాలి. ఈ 3 విషయాలు మనం ఈరోజు వివరించుకోవడానికి టైం సరిపోదు, కానీ వీలైనంత వరకు ముందుకు వెళ్దాం. వీలైనంత వరకు 1 మనము ధ్యానించబడుతున్నాం ఆయన మహిమను గురించిన విషయాలు. దేవునికి మనం మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న కీర్తన భాగంలో 1వ చరణం అంటాడు కదా, మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఏంటంట? ఎవరికి కాదు? ఎవరు కాదు? ఎవరు కాదు? యెహోవా మాకు కాదు. యెహోవా మరి ఎవరికి? దేవుడు మాకు కాదు, యెహోవా మాకు కాదు, మరి ఎవరికి? పూర్తిగా చదివితే అర్థమవుతుంది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ. అంటే ఏది మాకు కాదు? మహిమ మాకు కాదు. అంతేగాని దేవుడు మాకు కాదు. మాకు కాదు యెహోవా మాకు కాదు అంటే దేవుడు మాకు కాదు అనుకుంటున్నారు కాదు. మాకు కాదయ్యా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి ఈ మహిమ అంతా కదా నీకే చెందాలి. ఈరోజు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో
మనము చేసే కార్యాలు, మనం అనుభవించే పరిస్థితులు, మనము మనము మనం పొందుకుంటున్న విజయాలు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు కలిగిన ప్రతి సందర్భాన్ని బట్టి చాలా సందర్భాల్లో మనం ఉంటాం, ఇది నేను చేసినది, ఇది నాది అని దేవునికి చెందవలసిన మహిమను మనం పొందుకుంటుంటాం. అంటే మనమేదో గొప్పవారంగా మనం చేస్తామన్నట్టుగా, లేకపోతే ఒకవేళ దైవ సేవకుడిగా నేనే ఏదో ఒక చిన్న ప్రార్థన చేశాను అనుకోండి, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు అనుకోండి, వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అది ఎవరికి చెందవలసిన మహిమది? ఎవరికి ఇస్తున్నాం మనం? పాస్టర్ గారికా, లేకపోతే మనకా, మనం ఎంత గొప్పవారమని, మనలో ఏ శక్తి ఉన్నదని, మనలో ఏ సామర్థ్యం ఉందని నిలబడి మనం చేయగలుగుతున్నాం ఈరోజు? ఒకసారి ఆలోచిస్తే నువ్వు కానీ నేను కానీ మన జీవితాల్లో ఎలాంటి శక్తి లేని వాళ్ళం, మనం అసలు నిష్ప్రయోజనం అని చెప్పొచ్చు, దేనికి పనికిరాని వాళ్ళం. కానీ దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిలబెడుతున్నాడు. కానీ ఆ మహిమను ఆయనకు మాత్రమే ఆరోపించవలసిన బాధ్యత నీది. అందుకని అంటాడు, నువ్వు నన్ను మహిమపరచుము, నేను నిన్ను ఘనపరుస్తానన్నాడు. దేవుణ్ణి మహిమపరిచినంత కాలం నేను దేవుడు కనపరుస్తాడు. దేవుని మహిమపరిచినంత కాలం దేవుడు కనపరుస్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతున్నావో అప్పుడు నీ ఘనత తప్పిపోతుంది. నీ జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని బట్టి, నీ జీవితంలో అనుభవించే ప్రతి ఉన్నతమైన మేలును బట్టి దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. భూమి మీద మన జీవితాల్లో ప్రతి విషయంలోనూ కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు ఎలాగో మనం దేవుని మహిమపరచగలుగుతున్నాం? ఒకటి, ఆయన మహిమపరచడంలో ఏ రీతిగా మహిమపరచాలి? ఒకటి, ఆయన స్తుతించి మహిమపరచాలి, ఆయన ఘనపరిచి మహిమపరచాలి, ఆయన చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగిన వారంగా ఆయన మహిమపరచాలి. చూడండి, ఒక లేఖనాన్ని మనం చదువుదాం, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన స్తుతించడం ద్వారా అనగా కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ చరణాన్ని మనం చదువుదాం. 50వ కీర్తన. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహింపరిచేవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి మహింపరిచేవాడు. ఈరోజు స్తుతియాగం అర్పించడం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తాం. ఈరోజు ఎందుకు ప్రభుని స్తుతిస్తున్నామంటే దేవుణ్ణి మహిమపరచడానికి. ప్రభు యొద్దకు వచ్చి మనం మన రెండు చేతులు ప్రభు వైపు చాపుతూ దేవుని స్తుతిస్తున్నాం కదా. ఎందుకు స్తుతిస్తున్నాం మనం? దేవా, నువ్వు గొప్ప దేవుడవు. ఎందుకు గొప్ప దేవుడు అంటే, ఈరోజు నా జీవితంలో నువ్వు ఇన్ని మేలు చేశావు. ఈరోజు బ్రతికున్నామంటే, నేను బ్రతికుండడం నీ గొప్పతనం ప్రభువా, నా గొప్పతనం కాదు. నేను ఈ వారపు దినాలు తిన్నానంటే నీ గొప్పతనం ప్రభువా, నా గొప్పతనం కాదు. ఈ వారపు దినాలు మంచి బట్టలు వేసుకున్నాను, అది నీ గొప్పతనం ప్రభువా, నా గొప్పతనం కాదు. ఇది ప్రభుని స్తుతించడం అంటే. అంతే తప్ప నా తిండి నేను తిన్నాను, నా బట్ట నేను కట్టాను, నా జీవితం నేను జీవించాను నేను అనుకుంటే దేవుణ్ణి మహిమపరచలేని వాడవే. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే అన్నాడు, స్తుతియాగము చేయువాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరిచే అనుభవాలు అనగా ఆయన స్తుతించే జీవితం కావాలి. ఎప్పుడైతే ప్రభును స్తుతిస్తున్నావో, ఎప్పుడైతే ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉన్నావో, దేవుడు నీకున్న దాన్ని బట్టి, నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని ఎప్పుడైతే స్తుతిస్తున్నావో, నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని యందు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉన్నావో, దేవుణ్ణి మహిమపరిచిన అనుభవం అనేది నీ జీవితంలో దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభుని స్తుతించలేకపోతున్నావో, ఎప్పుడైతే ప్రభువునకు కృతజ్ఞత జీవితం అనేది లేకుండా ఉన్నావో, నీలో దేవుడు తన మహిమను చూడలేకపోతున్నాడు. దేవుడు మనలో తన మహిమను చూడాలి అంటే, ఆయన మహిమపరుస్తున్న విధానం దేవునికి కనబడాలి అంటే, ఒకటి, మనం ఆయన్ని స్తుతిస్తూ ఆయన మహిమపరచాలి. మన స్తుతి ద్వారా దేవునికి మహిమ అనేది ఆరోపించబడుతుంది. చూడండి, 86వ కీర్తన 12వ చరణాన్ని కూడా మనం చదువుదాం. 86వ కీర్తన. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను అంటున్నాడు. ఆయన అంటున్నాడు అక్కడ, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. పూర్ణ హృదయముతో ప్రభువా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెప్తూ నీ నామమును నిత్యము మహిమపరుస్తాను. ఎప్పుడైతే పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన స్తుతిస్తున్నామో, ఆయన ఆరాధిస్తున్నామో, ఆయనతో కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధించగలుగుతున్నామో, ఆ దినమునే ప్రభు మనలో తన మహిమను చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభుని స్తుతించట్లేదో, దేవుని సన్నిధిలో మనము ఆయన మహిమపరిచే అనుభవాలు మన జీవితాల్లో కనబడటం లేదు. మొదటి స్థాయి ఆయన స్తుతించడం ద్వారా దేవుని మహిమపరుస్తాము.
దేవుని మాకు కాదు, యెహోవా మాకు కాదు, యెహోవా నామునికే అంటే ఆయన కృపాసత్యములు బట్టి ఆయన నామునికే మహిమ కలుగును గాక నోటి మాటలతో చెప్పడం కాదు. దేవుని నామానికి మహిమ కలగాలి అంటే మన జీవితాల్లో ప్రభు యొక్క నామమును మాత్రమే మహిమపరిచే వారంగా ఉండాలి అంటే ఆయనకే మహిమ కలగాలి అని ఈరోజు మన హృదయాల్లో నిజంగా మనం హృదయాల్లో అనుకున్న వారమైతే ఒకటి, ఆయన మనం కృతజ్ఞతాస్తుతుల ద్వారా ఆయన స్తుతించాలి. ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన చేసిన ఘనమైన కార్యాలను అన్నిటిని బట్టి ఆయనను స్తుతించే వారమై ఉండాలి. ఆయన స్తుతించే వారమై ఉండాలి. మనకు బాగా తెలుసు కదా, గొలియాతుని గురించి, దావీదుని గురించి మనకు బాగా తెలుసు. చిన్నవాడైన దావీదు బలవంతుడైన గొలియాతు ముందు నిలబడినప్పుడు ఆ స్థలంలో ఆ బలవంతుడైన గొలియాతు ముందు నిలబడినప్పుడు ఆ ఒక్క మాట వింటాడు. ఈ దండు వారందరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? కత్తి ద్వారా కానీ, ఈట ద్వారా కానీ, బల్లెము ద్వారా కానీ, కేడము ద్వారా, వేటి ద్వారా కూడా విజయం కలగదు. ఆయన ద్వారా విజయం కలుగుతుందని తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటాం మా ధనము ద్వారా, మా జ్ఞానము ద్వారా, మా బలము ద్వారా, మాకున్న ఆధిక్యతల ద్వారా, మనకున్న డబ్బు ద్వారా మేము సాధిస్తున్నాం అనుకుంటున్నారు. వీటి ద్వారా కాదు, కానీ కేవలము దేవుని ద్వారా విజయం కలుగుతుంది. దేవుని ద్వారానే నీ జీవితంలో క్షేమం కలుగుతుందనే విషయం తెలుసుకోవాలి. దావీదు ఆ మాట అని ఆయన అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. నేను చేస్తున్న యుద్ధం నాది కాదు, దేవునిదే అని అన్నాడు. దేవునికి మాత్రమే మహిమ, ఆయనది మాత్రమే యుద్ధం అని యుద్ధాన్ని ప్రారంభించాడు. ఒక్క రాతితో గొలియాతును పడగొట్టాడు, చంపేశాడు. ఎంత గొప్ప విషయం అది. వెంటనే దావీదు వచ్చాయి, నేను శూరుణ్ణి, వీరుణ్ణి, నేను పడగొట్టేశాను అనలా. దేవుడు నా పక్షమున యుద్ధం చేశాడు, నేను కేవలం నిలబడ్డానంతే. దేవుణ్ణి మహిమపరిచే అనుకోవాలి. ఈరోజు వారమంతా నువ్వు రోడ్ల మీద తిరిగేసి, వారమంతా నువ్వు దేవుని సందులో లేకపోతే నీకున్న పనిపాట్లు నువ్వు కొనసాగిపోతూ నేను జీవించేస్తున్నాను, నేను బ్రతికేస్తాను అనుకోవడం గొప్పతనం కాదు. ఈ వారపు దినాలు దేవుడు నన్ను బ్రతికించాడో, ఈ వారపు దినాలు నా మార్గాల్లో తోడై ఉన్నాడో, ఈ వారపు దినాలు దేవుడు నాకు క్షేమాన్ని కలుగు చేశాడో, తిండి పెట్టాడు, బట్టనిచ్చాడు, తాగడానికి నీళ్ళనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చాడు అని దేవుణ్ణి మహిమపరిచే అనుభవం ఉందే, ఇది దేవునికి మహిమ చెల్లించడం అంటే. ఆమేన్, హల్లెలూయా. కనుకనే ప్రభు చెప్తున్నాడు, ఒకటి ఆయన మహిమపరచడంలో, ఒకటి ఆయన స్తుతించే వారంగా ఉండాలి. ఆయన స్తుతించడంలో దేవుని మహిమను మనం వ్యక్తపరుస్తున్నాము. రెండవ విషయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని. మనకు బాగా తెలిసిన మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమ పరచునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు రెండవదిగా మనము దేవుని మహిమపరచాలి అంటే, రెండవదిగా దేవునికి మహిమ మనం చెల్లించాల్సిన మన జీవితాల్లో, భూమి మీద మనం జీవిస్తున్న ఈ జీవితం ఉందే, ఈ జీవిత కాలంలో దేవుని మహిమపరచడం ఎలాగా? మాకు కాదు యెహోవా, నీ నామమునికే, కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలగాలి అని ఈరోజు మన హృదయాల్లో నిర్ణయించుకున్నాం. మన నోటితో పలుకుతున్నాం. మనం ఏ రీతిగా దేవునికి మహిమ కలగాలి? ఏ రీతిగా దేవునికి మహిమ కలగాలి? ఒకటి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి నువ్వు స్తుతించుట ద్వారా. రెండవది, నువ్వు చేస్తున్న సక్రియల ద్వారా, నువ్వు చేసే మంచి పనుల ద్వారా. పడిపోయిన వాడిని లేవనెత్తు, రోగిగా ఉన్నవాడిని పరామర్శించు, జైల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించు, వస్త్రం లేని వాడికి వస్త్రమే, తిండి లేని వాడికి తిండి పెట్టు. ఇలా బలహీనులైన వారిని బలపరచడానికి వారి కొరకు ప్రార్థించు. ఇలా ఎప్పుడైతే నువ్వు సత్క్రియలు చేస్తున్నావో, నీ మంచి క్రియలు దేవుని మహిమపరుస్తాయి. నిన్ను కాదు, నువ్వు కాదు ఆ మంచి క్రియలు ముందు ఉండవలసింది. ఆ సత్క్రియలు దేవుని వల్ల చేస్తున్నాను అనే విషయాన్ని దేవునికి మహిమ కలిగినట్టుగా ఉండాలి. నువ్వు దేవుని నమ్ముకున్న పిల్లలండి వీళ్ళు. దేవుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారండి వీళ్ళు? దేవుని నమ్ముకోకముందు ఇలా ఉన్నారు వారి జీవితాలు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత వారి జీవితాలు మారాయండి, వారి బ్రతుకులు మారాయండి. ఒకప్పుడు ఇలా ఉండేవాడండి, ఇప్పుడు ఇలా ఉన్నాడండి. జీవితంలో ఒక సాక్ష్యం కావాలి. మార్పు, బాప్తిసం లేనప్పుడు ఒకటే జీవితం, బాప్తిసం పొందిన తర్వాత ఒకటే జీవితం. ఇది కాదు మార్పు అంటే, ఇది కాదు సత్క్రియ అంటే. జీవితంలో మార్పు అనేది కలిగిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ఆయన సన్నిధిలో జీవిస్తున్న ఆయన పిల్లలుగా మనము ఆయన సన్నిధిలో ఏర్పరచుకున్న వారంగా ఉన్నప్పుడు, ఈరోజు మన జీవితాల్లో దేవునికి మహిమ కలిగించేలా, దేవునికి మహిమ చెల్లించేలా, దేవునికి మహిమ ఆయన మహిమ పొందేలా మన సత్క్రియలు, మన జీవితాల్లో మార్పు కలిగిన జీవితం, మన హృదయాల్లో ఆ చేంజింగ్ కావాలి, ఆ మార్పు కావాలి. ఒకప్పుడు నీ జీవితం ఏంటి? అపోస్తలుడైన పౌలు గురించి మనం చూస్తాం. సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఏంటి, పౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఏంటి?
ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును అంటున్నాడు. కానీ ఇప్పుడు తన జీవితంలో ఉన్నతమైన, ఆయన వస్తుంటే, ఆయన వెళుతుంటే, ఆయన వస్త్రపు చెంగు తాకిన వారు, చేతి రుమాలు ముట్టిన వారు, ఆయన నీడ పడిన వారు కూడా బాగుపడ్డారు. ఎంత అద్భుతమైన విషయం. సాక్ష్యం ఉండాలి. ఈరోజు మన సాక్ష్య జీవితం దేవుణ్ణి మహిమపరిచేదిలా ఉండాలి. మన సాక్ష్య జీవితం, మన సత్క్రియలు, మనం చేసే మంచి క్రియలన్నీ కూడా దేవుని మహిమపరిచేవిలా ఉండాలి. రెండవది. ఇక మూడవ విషయాన్ని మనం చూద్దాం. మూడవ విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ప్రకటించుచున్నాడు. ఈ సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచేది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను బట్టి అంటే ఇక్కడ వ్యక్తిగతమైన సాక్ష్యం అని చెప్పొచ్చు. అపోస్తలుడైన పౌలుకు ఉన్న వ్యక్తిగతమైన సాక్ష్యం ఏంటంటే, నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారో. నన్ను బట్టి, ఈరోజు నిన్ను బట్టి దేవుని మహిమపరిచే అనుభవం ఉందా? ఒకప్పుడు ఇలాంటోడండి, ఇప్పుడు ఈ రీతిగా జీవిస్తున్నాడండి. ఒకప్పుడు తిరుగుబోతండి, ఒకప్పుడు తాగుబోతండి, ఒకప్పుడు కోపిస్తండి, ఒకప్పుడు పనికిరాని వాడండి, ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడండి. ఇలాంటోని చూసి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలనిపిస్తుందండి, ఇలాంటోని చూస్తుంటే నేను దేవుని మహింపరచాలనిపిస్తుందండి అనే సాక్ష్యం ఉందా? ఒకప్పుడు క్రైస్తవులంటే పడని సౌలుగా ఉన్న తన జీవితంలో, క్రైస్తవుడని పేరు చెప్పితే చీల్చి చెండాడిన తన జీవితంలో, తన మనస్సు మారిన తర్వాత ఇప్పుడు వస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? వీరిని బట్టి, నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వ్యక్తిగతంగా నీ జీవితంలో ఉండవలసిన సాక్ష్యం ఇదే. నీ గ్రామంలో, నీ ఇంటిలో నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచే అనుభవాలు కావాలి. నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థలంలో నువ్వు ఉంటున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. ఆమేన్, హల్లెలూయా. నీ వ్యక్తిగతమైన సాక్షి జీవితం భూమి మీద ఉండగానే దేవునికి మహిమ చెల్లించే విధంగా ఉండాలి. నీ జీవితమే ఒక సాక్షార్థమై దేవుని ముందు ఉండాలి. కనుక ఒకటి, మనము ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మహిమపరచాలి. రెండవది, సత్క్రియలు చేస్తూ, చేతనైన మంచి పనులు చేస్తూ దేవునికి మహిమ చెల్లించాలి. మూడవదిగా, మన వ్యక్తిగతమైన సాక్ష్య జీవితాన్ని బట్టి, మనలో ఉన్న మార్పును బట్టి, మన పాత జీవితాన్ని ఎలా ఉండేది, ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్న మన జీవితం ఎలా ఉంది, మన జీవితాన్ని బట్టి అనేక మంది మారాలి. చాలామంది అంటున్నారా, ఈరోజు నీ బతుకు కూడా తిరగలేదు, నీ జీవితం తిరగలేదు, మమ్మల్ని రమ్మంటున్నావా ప్రార్థనకి, ఎలా వెళ్తున్నారా ప్రార్థనకి అనే మాటలు ఈరోజు వినబట్టం లేదా? సంఘం బయట మన జీవితాన్ని బాగోకపోతే వచ్చిన వారు కూడా ఈరోజు మనతో రమ్మన్న వారు చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? నువ్వు ఓడి తిరంగా ఉండు, ముందు నీ నోటి మాట ఓడి తిరంగా ఉంచుకో, నీ జీవితం వాడు తిరంగా ఉంచుకో, అప్పుడు మమ్మల్ని విలువ. కానీ అపోస్తలుడైన పౌలు గురించి సాక్ష్యం ఏంటి తెలుసా? నన్ను బట్టి వారు దేవుని మహింపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి దేవుని మహింపరిచే అనుభవాలు కావాలి. నీ సాక్ష్య జీవితం బాగోవాలి. ఇక నాలుగవ విషయం, త్వరగా నేను ముందుకు వెళ్తున్నా. ఐదవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నాలుగవదిగా మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలో దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడో తెలుసా? మనము ఎప్పుడంట? సమృద్ధిలోనికి వచ్చేటప్పుడు. మనం సమృద్ధి అనే జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, మన కుటుంబంలో అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, అంటే ఫలింపు కలిగిన జీవితము, ఫలభరితమైన జీవితం మనలో ఉన్నప్పుడు, ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఫలభరితమైన ఆత్మీయమైన అనుభవాలు, ఆత్మ సంబంధమైన ఫలములు కావచ్చు, శరీర లేక లోక సంబంధమైన ఫలములు కావచ్చు. లోకమందు కూడా ఈరోజు మనం ఫలభరితమైన జీవితాలు మనకు కావాలి. అన్ని విషయాలు కూడా ఫలించే అనుభవాలు మనకు కావాలి. ఆత్మీయమైన అనుభవాలను కూడా మనం ఫలించే అనుభవాలు మనకు కావాలి. ఈరోజు ఎందుకు మన జీవితాల్లో ఇలాంటి సమృద్ధి లేని జీవితం, ఇలాంటి ఫలభరితం లేని జీవితాలు ఎందుకున్నాయి తెలుసా? దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఫలభరితమైన జీవితాల కొరకు ఈరోజు దేవుడు మనల్ని దీవిస్తుండగా, ఈరోజు మనం దేవుడు ఆశీర్వదిస్తుండగా, మనం ఫలించే కొలది దేవునికి మహిమ కలిగేలా ఉండాలి. మనం ఫలించే కొలది దేవుని మహిమపరచాలి. దేవుడు మనకి ఇచ్చే కొలది దేవుడు మనల్ని మహిమపరచాలి. దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం ఉండాలి.
ఇంకా దేవుడు మన జీవితాల్లో ఇస్తున్న ప్రతి దానిని బట్టి మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు మనకు అనుగ్రహించే వాటి అన్నిటిని బట్టి దేవునికి మాత్రమే మహిమ. ఇది కాదు, దేవుడు నాకు ఇచ్చాడో, నాకు కలిగించాడు ఈ స్థితిని అని ఎప్పుడైతే మనం ఫలభరితమైన జీవితాలు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, మనము ఫలించుట ద్వారా ఆయన మహిమపరచబడతాడు. మన ఫలభరితమైన జీవితం దేవునికి మహిమ కలిగేటట్టుగా ఉండాలి. ఇక మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. రోమా పత్రిక, మీరు ఏక భావము కలిగిన వారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారిగా ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకోండి. సమాధాన జీవితము, సమాధానమైన జీవితం మనలో కావాలి. ఒకరి ఎడల ఒకరు సమాధానకరమైన జీవితం కావాలి. సమాధానముతో ప్రార్థించే అనుభవాలు కావాలి. సమాధానముతో చేసే కార్యాలు కావాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘంలో సమాధానయుక్తమైన స్థితి మనకుందో, ఆ దినమందు దేవునికి మహిమ కలుగుతుందట. ప్రభు అదే అక్కడ మాట చెప్తున్నారు. ఇదిగో కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునే ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోండి. ఒకరినొకరు సమాధానంతో చేర్చుకోవాల్సిన అనుభవాలు, ఏక మనస్సుతో ఈరోజు జీవించవలసిన విధానాలు మనకు కావాలి. కనుక సమాధానయుక్తమైన జీవితం, సమాధాన మనస్సు కలిగిన జీవితం మనకు కావాలి. గలిబిలి కలిగిన హృదయము, మనుషులలో లేక కోపాన్ని రేపే విధంగానో, మనుషుల మధ్య చిచ్చు పెట్టే విధంగానో మన మాటలు ఉండకూడదు. మన మాటలు సమాధానయుక్తమైనవిగా ఉండాలి. మనుషుల మధ్య సమాధాన పరిచయగా ఉండాలి. కొంతమంది మనుషుల మధ్య భేదాలు సృష్టించేవారుగా, మాటలతోనే గాయాలు చేసేవారుగా చాలామంది ఉంటూ ఉంటారు. ప్రభు వాక్యం చెప్తుంది, సమాధానయుక్తమైన జీవితం, ఒకరినొకరు చేర్చుకున్న దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మన జీవితాల్లో నేర్చుకోవాల్సినవి, దేవునికి మహిమ కలగాలంటే మనం ఏం చేయాలి? భూమి మీద జీవిస్తున్న మన జీవితంలో మనం వేటిని కలిగి ఉండాలి, ఎలా ఉండాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇక చివరిగా మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, సమయం అవుతుంది కనుక. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. చివరి వచనం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారం కనుక మన దేహములతో ఏం చేయాలట? దేవుని మహిమపరచాలి. లోకంలో జీవించిన ఈ జీవితంలో ఈరోజు మనము మన స్వశక్తి ద్వారానో, మనకున్న బలం మనం కొనుక్కొని, మనం ఈరోజు ఆత్మీయమైన అనుభవాల్లోకి మనం రాలేదు. మనం కొనుక్కొని దేవుని సన్నిధిలో భూమి మీద ఉండగానే మనం ఈ రక్షణ అనుభవం పొందుకోలేదు. భూమి మీద నిలిచి ఉన్న మన జీవితాల్లో ఈ రక్షణ అనుభవం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయన చేత మనం కొన్నవారం మనం. తాకట్టు పెట్టబడిన మన జీవితాలు, అమ్మివేయబడిన మన జీవితాలు, అపవాది చేత అమ్మివేయబడిన మన జీవితాల్లో అపవాది చేతుల్లోంచి మనం విడిపించబడ్డాము. ఈరోజు ఎలా విడిపించబడ్డామో తెలుసా? వెల పెట్టి కొన్నాడు ఆయన మనలను. ఆమేన్, హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారంగా ఉన్నాము. కనుక విలువ పెట్టి కొనబడిన మనం సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితం కావాలి. దేవునికి సమర్పణ కలిగిన దేవునికి చేత నేను కొనబడ్డాను కనుక దేవునికి లోబడి ఉంటాను. ఈరోజు మనం కొనుక్కున్నామంటే, మనం ఏదైనా కొనుక్కున్నామంటే అది మనం చెప్పినట్టు వినాలి. అంతేగాని కొనుక్కున్నది చెప్పినట్టు మనం వింటామా? విన్నాం కదా. ఇప్పుడు ఎవరన్నా మనం ఇంట్లో ఒక పని మనం తెచ్చుకున్నాం, లేదా ఒక పనికూరని పెట్టుకున్నాం. మనం పనికూరని పెట్టుకున్న తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళి ఏం కూర వండమంటారని నేను మనం అడుగుదామా? రే కూర వండరా అంటామా? మనం చెప్పినట్టు వాడినారు. అంతేగాని ఏం కూర వండుతో అని అడగం కదా. అడగాల్సిన పని లేదు. ఇక్కడ వెల పెట్టి కొన్నాము. క్రీస్తు మనం కొన్న తర్వాత ఆయన చెప్పినట్టు మనం వెళ్ళాలి. అంతేగా మనం చెప్పినట్టు ఆయన అంటే కాదు. సంపూర్ణ సమర్పణ కావాలి. ప్రభుకు లోబడి ఉండే అనుభవాలు కావాలి. ఎప్పుడైతే ఆయనకి లోబడి ఉండే అనుభవాలు ఉన్నాయో దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక విషయాన్ని వాక్యం చదువుదాం మనం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని వలన యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అన్నాడు. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఇక నేను జీవిస్తున్న జీవితం, ఎందుకంటే నన్ను కొనుక్కున్నాడు కదా, ఆయన నన్ను కొనుక్కున్నాడు కనుక ఇప్పుడు నేను జీవించే జీవితం ఎవరి కోసం జీవించాలి? ఆయన కోసమే కదా జీవించాల్సింది. నువ్వు కొనబడిన తర్వాత కూడా నీకు నచ్చినట్టు జీవిస్తున్నావు. నీ జీవితం ఎలా ఉంది తెలుసా? నువ్వు బాప్తీసానుభవంలోకి వచ్చిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా, ఆయన నిన్ను కొనుక్కున్న తర్వాత కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఆయన చేత కొనబడ్డావు, ఆయన నిన్ను కొనుక్కున్నాడు కదా, విలువ పెట్టి కొన్న తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన ఏమిటో తెలుసా? ప్రభువా, నేనేం చేయను, నేను ఎలా ఉండను, అంతే తప్ప నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, ఇది కాదు కదా. ఆయన దగ్గర కొనబడ్డావు. అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఈరోజు జీవించే జీవితం నాది కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను నా కొరకు జీవించాను, ఒకప్పుడు నా సిద్ధాంతం కోసం జీవించాను, ఒకప్పుడు నా ఆనందం కోసం జీవించాను, ఒకప్పుడు 10 మంది కోసం జీవించాను నేను. కానీ ఇప్పుడు నేను జీవించేది నా క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తున్నాను. క్రీస్తే నా యందున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితం కావాలి. ఈ సంపూర్ణ సమర్పణ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అదే చెప్తున్నాడు, ఆయనకు మహిమ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు ఈ 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి మనకు ప్రభు చెప్తున్న మాట, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన స్తుతించాలి. రెండవది, మన యొక్క సత్క్రియలను బట్టి దేవునికి మహిమ కలగాలి. మనం ఆయన స్తుతిస్తున్న స్తుతిని బట్టి దేవునికి మహిమ కలగాలి భూమి మీద ఉన్న మన జీవితాల్లో. రెండవదిగా, మనము చేసే సత్క్రియలను బట్టి ఆయనకి మహిమ కలగాలి. మూడవదిగా, మన సాక్ష్యం, మన వ్యక్తిగత సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలగాలి. నాలుగవదిగా, మనకు కలిగిన సమృద్ధిని బట్టి దేవునికి మహిమ కలగాలి. ఐదవదిగా, మనలో ఉన్న సమాధానం బట్టి దేవునికి మహిమ కలగాలి. ఆరవదిగా, మనలో ఉన్న సమర్పణ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలగాలి. ఈ 6 విషయాలు ఈరోజు మన జీవితాల్లో మనం కలిగిన వారంగా ఉన్నాం. దేవునికి మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ నామునికే, కృపా సత్యములను బట్టి మీ నామునికే మహిమ కలుగును కాక అని మాట్లాడేస్తున్నాం. బాగానే ఉంది. ఆ మాట చెప్పిన మనం ఈ 6 విషయాల్లో దేవునికి మహిమ కలిగే జీవితాలు భూమి మీద జీవిస్తున్న మన జీవితాల్లో ఈ 6 సందర్భాల్లో దేవునికి మహిమ కలిగించేటట్టుగా జీవించాలి. అలా జీవించినప్పుడే దేవునికి మహిమ. ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? మనలను ఘనపరుస్తాడండి. ఎప్పుడైతే ఆయన మహిమపరుస్తామో ఆ వెంటనే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నేను ఘనపరుస్తున్నాడు అంటే కారణం ఏంటంటే నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు అని అర్థం. నిన్ను ఘనపరచట్లేదు, నువ్వు ఎక్కడ చూసినా అవమానాలే, ఎందులో చూసినా లోటుపాట్లే, ఎందులో చూసినా నువ్వు ఎక్కడున్నా అదే పరిస్థితిలో ఉన్నావు, 10 మందితో అనిపించుకునే స్థితిలో ఉన్నావు అంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచట్లేదో. నీ జీవితంలో ఎక్కడున్న స్థితి అక్కడే ఉందంటే నువ్వు కేవలము నిన్ను నువ్వు కనపరుచుకున్నావు. చిన్న పని చేస్తావు పెద్దగా, దాన్ని నేనే చేశాను అన్నట్టుగా, నాదే గొప్ప. దేవుణ్ణి మర్చిపోతున్నాం. మనం దేవుణ్ణి ముందు పెట్టడం మానేసి మనం ముందుకు వచ్చేసి ఇది నేను కొంచెం నువ్వు వెనక్కుండి ప్రభువా, నేను అన్నట్టుగా ముందుకు వచ్చేస్తున్నాం. ఆయనకి మహిమ చేసింది ఆయన, పెత్తనం మంది చేసింది ఆయన, గొప్పతనం అంతే మనం చూపిస్తాం. ఒకసారి చెప్పాను కదా మీకు గుర్తుందా? ఒకరోజు ఒక రోప్ బ్రిడ్జ్ మీద ఒక ఏనుగు నడుస్తుందట. ఏనుగు ఎలక చాలా ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్స్. అలా ఇద్దరు ఎలకేమో నెత్తి మీదకి ఎక్కింది, ఏనుగు నెత్తి మీదకి ఎక్కింది. ఆ రోప్ మీద ఏనుగు నడుస్తూ ఉందట. నడుస్తున్నప్పుడు ఏనుగు నడుస్తుంటే ఎలా ఉంటుంది బ్రిడ్జి, అలా ఊగుతూ ఉందన్నమాట. అలా ఊగిందాక ఉండి బ్రిడ్జ్ దాటేసిన తర్వాత ఎలక ఏనుగు దగ్గరికి వచ్చిందంట. చూసావా అది బ్రిడ్జ్ ఎలా ఊగిందో చూసావన్నా? అవును ఊగిందని. ఎలా ఎందుకు ఊగింది అనుకున్నావు? పైనుంచి నేను అంటున్నాను, పైనుంచి
పైనుంచి నువ్వు నడుస్తూ ఉంటే పైనుంచి నువ్వు ఒక్కొక్కసారి ఇలా ఊగుతూ ఉంటే ఊగిపోయింది. ఈరోజు మన పెత్తనం అలాగే ఉంది. చేసేది ఆయన అన్నిని. ఈరోజు నువ్వు జీవించే జీవితం నీది, కానీ నేనే. కట్టే బట్ట అయింది నాదే, తినే తిండి అయింది నాదే. చేసేది ఆయన, ఇచ్చేది ఆయన, కల్పించేది ఆయన, విజయాలు ఆయనవి, అన్నీ ఆయనయే. పెత్తనం మాత్రం నీది, నాది, నేను. ఆయన పక్కన పెట్టేస్తున్నాం, నేను అని ముందుకు వస్తున్నాం. ఎక్కడుంది దేవునికి మహిమ? ఎక్కడుంది దేవునికి మహిమ? ఈరోజు దేవునికి మహిమ కలిగించే జీవితాలు, ఈ 6 స్థితిగతులు ఈరోజు మన జీవితాలు ఉన్నప్పుడు మనం స్తుతిద్దాం. మనకు కలిగిన ప్రతి సందర్భాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించే వారంగా ఉందాం. దేవుని ఎదుట మన జీవితాల్లో మనము సత్క్రియలు చేస్తూ దేవుని మహింపరిచే వారంగా ఉందాం. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మనల్ని బట్టి దేవుని మహింపరిచే వారంగా ఉందాం. మనకు కలిగిన సమృద్ధిని బట్టి దేవుని సన్నిధిలో ఆయనకు స్తుతి కలిగేటట్టుగా, ఆయనకు మహిమ కలిగేటట్టుగా మనం ఉండడానికి ఇష్టపడదాం. అంతేకాదు సమాధానకరమైన జీవితాన్ని బట్టి, మనలో ఉన్న సమాధానకరమైన జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతించే వారంగా, ప్రభునకు మనము మహిమ చెల్లించే వారంగా మనం ఉందాం. అంతేకాదు సమర్పణ కలిగిన జీవితం, ప్రభునకు సమర్పించుకుని మన హృదయాలను, మన జీవితాలను క్రీస్తు కొరకు సమర్పించుకొని జీవించేది నేను కాదయ్యా. ఆయన ఆ మాటలో కింద ఒక మాట అంటాడు, మీరు దాన్ని గుర్తించారు లేదో, నేను ఆయన కృపను నిరర్ధకము చేయను అన్నాడు. కృపను నిరర్ధకము అంటే వ్యర్థం చేయను అన్నాడు. అంటే ఆయన కృప అంటే ఏంటి చెప్పాలి. ఆయన కృప అంటే ఏంటి అంటే పనికిరాని మనలను ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొచ్చాడు. దానికి నిదర్శనం ఎవరంటే ఒక గొర్రెల కాపరి. ఎవరు? అంతే, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు. ఒకసారి ఆలోచించేద్దాం. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు సింహాసనం ఎక్కి చక్రవర్తిగా, ఒక రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఒక గొర్రెలు కాసుకునే వాడికి యొక్క విలువ భూమి మీద సమాజంలో ఎలా ఉంటుంది? వాటి సరిగ్గా చదవలేదు అనుకోండి, గొర్రెలకి లేకపోతే గెదెలు కాక పెట్టాను, ఒక పాలేరుగా పెట్టేయండి అండి. ఒక పాలేరుగా పెట్టబడిన వాడు ఎవడంటే చదువు రానివాడు, పనికిరానివాడు, అవయవాల లోపం ఉన్నవాడు. చూసారు, మనం ఎప్పుడైనా గమనించారు లేదో, అది కాలో చెయ్యో ఏదో వంకరగా ఉంటుంది ఆ గొర్రెలు కాసి ఉండి. అంటే ఎందుకు పనికిరాని వాడు గొర్రెలు కాపరి, పాలేరుగా ఉండాలి అన్నది సమాజంలో ఉన్న ఒక విధానం. అలాంటి పనికిరాని వాడిగా ఉన్న దావీదును సింహాసనం ఎక్కించాడండి. సింహాసనం. అందుకే అంటాడు ప్రతి సందర్భంలో కూడా దావీదు, నీ కృప ఆకాశము కంటే గొప్పది, నీ కృప ఉత్తమమైనది, నీ కృప. ప్రతి విషయంలో కూడా ఆయన కృప ఎంత గొప్పదో వివరిస్తుంటాడు. ఎందుకంటే గొర్రెలు కాపరిగా పనికిరాని నన్ను ఇంత గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చావు, నీ కృప ఎంత గొప్పదయ్యా, నీ కృప ఎంత ఉన్నతమైంది. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎక్కడో పాతాళములో ఉండవలసిన మన జీవితాలు, ఎక్కడో అగ్నిలో కాలిపోవలసిన మన జీవితాలను పరలోకములోనికి తీసుకువెళ్ళాడు. మనల్ని ప్రభుతో సహవాసం చేసేవారుగా, ఆయన పేరెత్తడానికి కూడా అర్హత లేని మనలను ఆయన ప్రక్కన కూర్చుండి పెట్టుకునే అర్హతనిచ్చాడు దేవుడు. అంటే ఎంత గొప్ప కృప ఇది. ఈ కృపను మనం నిరర్ధకం చేస్తున్నాము, ఈ కృపను మర్చిపోతున్నాం, ఈ కృపను ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవట్లా. దేవుని కృప ఏంటో ఈరోజు మనకు అర్థం కావట్లా. ఆయన ఇంత ఉన్నతమైన స్థాయిలో మనం నడిపించిన ఆయన కృపను నిరర్ధకం చేస్తున్నాం. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఆయన కృపను నిరర్ధకము చేయను. దేవుని కృపను నిరర్ధకం. ఈరోజు మన జీవితాలు కూడా దేవుని కృప నిరర్ధకం కాకూడదు. దేవుని కృప ఈరోజు మన జీవితాల్లో విలువైనదిగా కనబడాలి. ఆయన కృపను నెరవేర్చే వారంగా, ఆయన కృపను గౌరవించే వారంగా, ఆయన కృపయందు నిలిచి ఉండే వారంగా ఉండడానికి ఇష్టపడదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన దైవ వర్తమానాన్ని బట్టి, ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆయనకు మాత్రమే మహిమ, ఆయనకి ఘనత. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు మనము ఇంకా ధ్యానించలేకపోయాం. ఆయన మరి